అర్థమవుతోందా సీఎం సార్? జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం, ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ తో తంటాలు, ఐఏఎస్లకే అర్థం కాని పదజాలం, విద్యా సంస్థల్లో చర్చలు జరపాలన్న సీఎం. మాకే తలకెక్కలేదు, జనానికి ఏం చెప్తాం? తలలు పట్టుకుంటున్న అధికారులు. ఇలాగైతే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు చేరేదెలా? సో ఏదైతే కనుక అంటే పాలనా వ్యవహారాలు సామాన్యులకు కూడా అర్థం కావాలంటూ జీవోలను తెలుగులో అయితే కనుక ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు, తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి, ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారికి తప్ప మరెవ్వరికీ అర్థం కావట్లేదంట. సో ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ పేరుతో ఒక డాక్యుమెంట్ తయారు చేశారో, దాంట్లో అంతర్జాతీయ అంటే ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ పదాలు వాడి ఆ డాక్యుమెంట్ని తయారు చేశారు. సో ఆ డాక్యుమెంట్ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి అంత అంటే ఐఏఎస్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. సో వాళ్ళకే అర్థం కాలేదు అంటే ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుంది? తెలుగుకి సముచిత స్థానం కల్పించి ప్రజలందరికీ కూడా అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలియాలి కాబట్టి, అలాగే మాతృభాషకి ప్రాధాన్యం ఇవ్వాలన్న నేపథ్యంతో జీవోలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జారీ చేసే జీవోలు, వీటిని ఇంగ్లీష్లో జారీ చేసిన 2 రోజులకే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి జారీ చేయమన్నారు. బాగానే ఉంది. మరి స్వర్ణాంధ్ర ఏదైతే మీరు కలలు కంటున్న అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనుక కళ్ళు కంటుందో స్వర్ణాంధ్ర 2047 విజన్ అని చెప్పేసి, అంటే రాష్ట్రాన్ని 2047 కల్లా కూడా స్వర్ణాంధ్రగా మార్చాలనేసి ప్రభుత్వం సంకల్పించుకుందో, మరి ఆ డాక్యుమెంట్లో ఏముందో సామాన్యులకి ఎలా తెలుస్తుంది? మరి దాన్ని ఎందుకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదు? మరి అది తెలిస్తేనే కదా ప్రజలకి కూడా తెలిసి ఓకే దీంట్లో ఇది ఉందా, ఈ విధంగా ముందుకు వెళ్తారా, సో ఇది చెయ్యాలా అన్నది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అసలు దాంట్లో వాడిన ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో ఆ పదాలు కానీ ఆ భాష కానీ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి ఐఏఎస్లకే అర్థం కాకపోతే కనుక ఇంకొక వైపు ఏమంటున్నారు సీఎం గారు? విద్యా సంస్థల్లో చర్చలు జరపాలి అన్నారు. అసలు ఐఏఎస్లు ఏమంటున్నారు? దీంట్లో ఏదైతే వాడారో ఇంగ్లీషు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఆ ఇంగ్లీష్ అయితే కనుక ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి అలాంటప్పుడు ఇంకొక వైపు ఏమో సీఎం విద్యా సంస్థల్లో చర్చలు జరపాలి అని చెప్పేసి అధికారులకు చెప్తున్నారు. అసలు మాకే అర్థం కాకపోతే విద్యార్థులకు మేమేం చెప్తాము అని చెప్పేసి తలలు పట్టుకుంటున్నారని చెప్పేసి చెప్పారు. మరి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసిన వాళ్ళకిను, అలాగే ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారులకు తప్ప అందులో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు అనేసి ప్రధానంగా చెప్పారు. అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే మీరు పెట్టారో అది మంచిదే, అంటే రాష్ట్రం 2047కి స్వర్ణాంధ్ర అవ్వాలి అన్న లక్ష్యం అయితే కనుక బాగుంది. బట్ మరి అందులో ఏముందో అందరికీ తెలియాలి కదా. మీరు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ని తీసుకొచ్చి అంతర్జాతీయ ఇంగ్లీష్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఎవరికి అర్థమవుతుంది? చూశారు కదా, ఇక్కడ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి దీనిపైన ఒకసారి ఆలోచించి ఈ డాక్యుమెంట్లో వాడిన భాషని సులభతరం చేస్తారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, అలాగే తెలుగులోకి అనువదించి ప్రజలందరికీ చేరువ చేస్తారా అన్నది సీఎం గారు త్వరగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ స్వర్ణాంధ్ర విజన్ అనేది మీరు ఏదైతే పెట్టుకున్నారో అంటే ఆ డాక్యుమెంటే అర్థం కానప్పుడు మీరు దాన్ని ఎలా అచీవ్ చేయగలుగుతాం అనుకుంటున్నారు? ముందు డాక్యుమెంట్ ఇవన్నీ సులభతరంగా ఉండాలి కదా. ఇవి సులభతరంగా లేకోకుండా చేసేసేమో అయిపోయామంటే అవ్వదు కదా. సో మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ అర్థం కావాలంటే తెలుగు భాషలో తప్పనిసరిగా ఉండాలి. సో స్థానిక భాషలో లేకోకుండా మీరు ఇంగ్లీష్ భాషలో పెడితే ఎలా అవుతుంది? సో 2 వెర్షన్స్ ఉండాలి, ఇంగ్లీషు ఉండాలి, తెలుగు ఉండాలి. సో ఆ ఇంగ్లీషు కూడా ఐఏఎస్లకి అర్థం కావట్లేదంట. మరి ఒకసారి చూసుకోండి దీనిపైన ఏం చేస్తే బాగుంటుంది అన్నది.